హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చిన్న ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా బాబుని పేరెంట్స్ టీచర్ మీటింగ్కి తీసుకెళ్ళాను. FA2 ఎగ్జామ్స్ FA3 ఎగ్జామ్స్ గుర్తులేదు. ఓకే వెళ్ళి దాన్ని ఏమంటారు కూర్చున్నాం, టీచర్తో డిస్కస్ చేద్దాం, రిపోర్ట్ కార్డ్ తీసుకున్నాం, మార్క్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే ఫైన్. నెక్స్ట్ ఒక పేరెంట్ వాళ్ళ బాబుతో వచ్చి మా పక్కన కూర్చొని డిస్కస్ చేస్తుంది. ఏంటి అంటే మా బాబుకి మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయి. లిటరల్గా ఆ బాబు 3rd క్లాస్, ఆ బాబుకి 95 అబోవ్ మార్క్స్ వచ్చాయి అండ్ 90 అబోవ్ మార్క్స్ కూడా వచ్చాయి. సో నేను ఆ పేరెంట్స్ని జడ్జ్ చేయట్లేదు, టీచర్ని ఎవరిని జడ్జ్ చేయట్లేదు, బట్ నా ప్రాస్పెక్టివ్ నేను మీకు చెప్తున్నాను. అసలు ఏం జరిగింది మెయిన్గా, అసలు నేను మైండ్ బ్లాంక్ అయిపోయా అసలు ఆ విషయాలు. 2nd and 3rd క్లాస్కి 95 అబవ్ అంటే దే ఆర్ వెల్ అండ్ సూపర్ కిడ్స్ కదా. ఎందుకు మార్క్స్ అని వాళ్ళు ఎంబడి పడుతున్నారు. ఆ పిల్లోడిని లిటరల్గా వాళ్ళ మమ్మీ తిడుతుంది. నేను నీకు ఇవన్నీ నేర్పించాను కదా, నువ్వు నేర్చుకున్నావు కదా, ఇంట్లో అన్నీ చెప్పావు కదా, స్కూల్లో ఎందుకు రాయలేదు. ఓకే ఫైన్, రాయలేదు, ఏమైందైతే అంత ఈజీగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీరు అసలు. కాదు ఇమీడియట్గా రాయాలి చేయాలి అంటే కాదు కదా. ఎన్నిసార్లు, ఒక్కసారి కాదు కదా, చాలాసార్లు వాళ్ళ మమ్మీ అనింది. నేను చెప్పాను కదా నీకు అన్నీ వచ్చు కదా, నువ్వు అన్నీ అడిగావు కదా, నువ్వు అన్నీ చేసావు కదా. ఓకే ఫైన్, చేశాడు, ఇంట్లో చేశాడు, ఇక్కడ మర్చిపోయాడేమో. ఓకే ఆ పిల్లోడు వయసు ఎంత ఉంటుంది, 2nd, 3rd క్లాస్ పిల్లోడు అంటే. మరి ఆ ఏజ్ ఎందుకు కన్సిడర్ చేయరు. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి గోల్డ్ మెడల్ తీసేసుకుంటే లాభం ఏమిటి అంటే. అలా అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను తప్పు పట్టట్లేదు, బట్ నేను అనేది ఏంటి అంటే అంత స్ట్రెస్ అవసరం లేదు పిల్లలకి. ఓకే లిటరల్గా 90 వెల్ అండ్ గుడ్. అసలు 90 కాదండి, కొంతమంది పేరెంట్స్ పాస్ అవుతే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు 90 అబవ్ కిడ్స్ అంటే అసలు గ్రేట్. అలా ఉంటేనే 90 అబవ్ కిడ్స్ తన మంచిగా ఉంటుంది అంటే మంచిగానే ఉంటుందండి, కానీ పిల్లలకి అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్గా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతే మళ్ళీ ఫర్దర్గా ఆ దాంట్లో నుంచి బయటికి తీసుకురావాల్సింది, బాధపడాల్సింది కూడా మనమే. అందుకే చెప్తున్నా పేరెంట్స్, మార్క్స్ ఎంబడి పడకుండా పిల్లల చైల్డ్హుడ్ మెమరీస్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.